దానికి నిదర్శనం ఏంటంటే ఉగాదిని నూతన సంవత్సరంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలకు గావుకేకలు పెడుతూ కేరింతలు పెడుతూ తాగుతూ సంబరాడుతూ సెలబ్రేట్ చేసుకుంటాం. అది మన సంస్కృతి కాదు. మనం పండుగగా జరుపుకోవాలి, అట్నే సెలబ్రేట్ చేసుకోవాలి. అంతేగాని మనం దానికి జనవరి 31 దాన్ని జనవరి 1నే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది మన సంస్కృతిని మనం మర్చిపోతున్నామంటే మన ఉనికిని మనం కోల్పోతున్నట్టే లెక్క. అట్లాగే ఈ ప్రేమికుల దినోత్సవం, ఈ ప్రేమికుల దినోత్సవం అనేది కూడా మనము మన అనాదిగా మన సంస్కృతిలో మన ఆచారం ఏంటంటే తల్లిదండ్రులను ప్రేమించడము, గౌరవించడం, సోదరి మనలను ప్రేమించడం, గౌరవించడం, స్నేహితులను ప్రేమించడం, గౌరవించడం, అది మన సంస్కృతి. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇక ఒక యువతి ఒక యువకుడు ఆకర్షణతో ప్రేమికుల రోజు అని చెప్పేసి ఏవేవో చేయరాని పనులు, అనాగరికమైన పనులు చేస్తూ దాన్నే ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ మనం మానుకోవాలి. తల్లిదండ్రులకు ఏ అవసరాలు కూడా తీర్చుకోలేరు. వాళ్ళు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు ఉన్నాయని వాళ్ళు పట్టించుకోవడం లేదు. అది కాదు మన సంస్కృతి. మన సంస్కృతి శ్రీరాముడు నేర్పిన మాట, శ్రీరాముడు చెప్పిన మాట. శ్రీరాముడు ఏం చేసిండు, దశరథుడు తండ్రి మాట ఇస్తే ఆ మాట నిలబెట్టడానికి 14 సంవత్సరాలు వనవాసం చేసిండు. సో అలాంటి సంస్కృతి మనకు అలాంటి సంస్కృతి చెప్పిన రాముని మర్చిపోతున్నాము. మన తల్లిదండ్రులను మనం భారంగా భావిస్తున్నాము. కొన్నిసార్లు కొందరైతే కొన్ని కుటుంబాలను అయితే వాళ్ళను అవమానిస్తున్నారు కూడా. అవమానించడం మాటలతోనే కాదు, ఈవెన్ చేతలతో కూడా తల్లిదండ్రులు కూడా కొడుతున్న కుటుంబాలు కూడా కొన్ని తయారవుతున్నాయి. ఇదంతా కూడా ఇది మన సంస్కృతికి సంబంధించింది కాదు. ఇది విదేశీ సంస్కృతి యొక్క ప్రభావాల వల్లనే మన వాళ్ళకు చేస్తున్నారు. అందుకోసం మనం అందరం కూడా రాముని ఆదర్శంగా తీసుకొని రాముడు తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి 14 సంవత్సరాలు కష్టాలైనా వనవాసం చేసినట్టు మనం కూడా తల్లిదండ్రులను అభిమానించాలి. అది అభిమానించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మనం ఏదైనా గల్లీలో కానీ ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి ముందర ఒక పెద్ద మనిషి ఉండేది. ఈరోజు వాళ్ళు కనుమరుగారు. ఇంటి ముందర లేరు, ఇంటి వెనకాల పడేసింది వాళ్ళు తీసుకోపోయి. ఎందుకంటే ఒక వైద్యులు ఎంతోమంది పేషెంట్లు నేను చూస్తుంటాను, వాళ్ళు తీసే పక్షాతం వస్తున్నాం ఏదో వస్తే ఏదో ఆటో డ్రైవర్ మాట్లాడేసి తీసుకుపోయి అక్కడ పడేసి ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకొచ్చేది సంస్కృతిలో మనం ఉన్నాం. ఒకప్పుడు ఇంటి ముందర పెద్ద మనిషి ఉండి చెప్పేది, ఇట్లా కాదు నాన్న ఇట్లా చేయని. ఎవరన్నా ఇంటి ముందర గాలి చేస్తుంటే అక్కడ పెద్ద మనిషిని చూసి ఆగిపోయేది. ఇప్పుడు అట్లా లేదు, ఉల్టా పెద్ద మనిషిని అనేసిపోతుండ్రు, బండ్ల మీద కట్ట కొట్టుకుంటా వాళ్ళని పడేసి వెళ్ళిపోతుండ్రు. ఇది మన సంస్కృతి కాదు, ఇది పాశ్చాత్య సంస్కృతి. మన పెద్దల్ని మనం గౌరవిద్దాం. వాళ్ళు మంచి ఉన్న దశలో మనం కష్టపడి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు కష్టపడ్డందుకే మనం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాం. అండ్ నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ శంకర్ గారు మా మామయ్య గారు ఇక్కడ ఉన్నారు, నాకు పక్కకే ఉండేది. చిన్నప్పుడు నన్ను శాఖ తన బండి మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళేది. నాకు చదువు అవసరం ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నా అంటే కారణం ఆ రోజు నాకు సీట్ ఇప్పించిన మా మామయ్య గారు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. నా గురువు గారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, నాకు ఆచార్యులు వారు. అండ్ నాకు అవకాశం ఇస్తే వారిని పూజించే అవకాశం నాకు ఇప్పుడు ఇవ్వండి, నేను చేసుకుంటాను ఈరోజు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరుగా ఆలయ వ్యవస్థాపకులు అలగుర్తి లక్ష్మీనారాయణ స్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి. వారు మన జిల్లా సత్సంగ్ ప్రముఖగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. వారికి ఇదే మా ఆహ్వానం. ఇప్పుడు ఒక చిన్న సందేశం మన డాక్తున్నాం. ఈ ప్రోగ్రాం తర్వాత కార్యక్రమం మీ సందేశం తర్వాత. నమస్కారం. సభకు నమస్కారం. శుభదినం. సో విశిష్టమైనటువంటి కార్యక్రమం ఇంకోకుండా ఈరోజు చాలా నూతనంగా విశిష్టంగా మనము మన సంస్కృతి వెర్రి పోకడలు వేస్తున్నటువంటి సమయంలో
ఇటువంటి కాయకల్ప చికిత్స చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దీన్ని ప్రేమ దివస్ అనేటువంటి దాన్ని మరి ఈ ప్రేమని తల్లిదండ్రుల మీద చూపించినట్టయితే సమాజం బాగుంటుంది, మనం బాగుంటాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇంతకింద చాలా మంది చెప్పారు, మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని. కాబట్టి తల్లి మనకు దైవం. దేవుడు కనబడతాడో కనబడడో కానీ ఆ చైతన్య శక్తి, ఆ పరమేశ్వరుడు మనకు తల్లి రూపం లోపలనే మనకు దర్శనమిస్తాడు. భగవంతుడు అంతటా ఉండి తను కనబడకపోవచ్చు కానీ మనకు తాను ఉన్నానని చెప్పి మనకు తల్లి రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు భగవంతుడు. కూడా ఇవాళ మన యొక్క సంస్కృతి నుంచి ఎంత దూరం అవుతున్నా అనేటువంటి విషయానికి వస్తే, మన తెలిసిన వాళ్ళు డెలివరీ అని చెప్తే డాక్టర్ గారి దగ్గరికి పోయినాం, ఒక గైనకాలజిస్ట్. అక్కడ ఆమె డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత ఆమెకు ఆపరేషన్ అయింది. తర్వాత డెలివరీ అయిన తర్వాత ఒక 6-7 గంటల తర్వాత ఆమె స్పృహకు వచ్చింది. స్పృహకు వచ్చిన తర్వాత ఆమె అన్ని వెతుకుతుంది, మెథడీస్ చూస్తుంది, తర్వాత వేసినటువంటి పరుపులు లేచి చూసింది, కింద చూసింది, మీద చూసింది. అవి ఉన్న సిస్టర్ పరిగెత్తుకొని వచ్చి మీకు మగ పిల్లవాడే పుట్టిండమ్మా, పక్క రూమ్లో పెట్టాము అని చెప్పంటే, నేను నాకు పుట్టిన పిల్లగాని గురించి చూసుకోలేదు, నేను ఫోన్ ఎక్కడ పెట్టినా చూస్తున్నాను. ఆమె ఆ పాపలు పొద్దున లేస్తేనే వరకు ఆ అరచేతిలో స్వర్గం అని అన్నట్టు, ఫోన్ లేకపోతే మనం నాకైతే ఒక్కసారి ఫోన్ తీస్తే అది ఎందుకో మరి మనం కూడా దానిలో బాధ్యత అయిపోయినా అనిపిస్తుంది. 2-3 గంటలు పోతుంది దాని ఏదో ఒకటి. కానీ మంచి విషయాలు కొన్ని ఉంటాయి, కానీ కొన్ని వైరల్ అవుతుంటాయి. ఎన్నోకటి ఏదో వైరల్ అయింది, ప్రియా వారియర్ అని. అటువంటి మనకు అవసరం లేదు. అది ఇంకా మరింత రెచ్చగొట్టి నాకు వెంకటరాజరెడ్డి గారిని, రాజమల్లయ్య గారిని అందరూ సీనియర్ సిటిజన్స్ అయిపోయినారు. కాబట్టి ఇప్పుడు మాకు అభద్రత ఏంటంటే మా పిల్లలు ఎవరు చూస్తారో, పిల్లలేమో అంతా అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నారు. మరి మా యొక్క సహకరిస్తాయని చెప్పి నేను మరొకసారి గుర్తు చేస్తూ నాకు ఈ సదవకాశం ఇచ్చినటువంటి మరి యోజకులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాను. జై शौर्ते हस्तप्रधन्यां जम्बालवे भगवदाचार्यनिधो अद्य ब्राह्मणे रागे स्वेदवरालवे वैवश्यमन्त्रे शृणवारिकदान्तमाणेन एवलम्बिनाम संवत्सरे वाधावारुदोद्यवाधरे बृहवाधरे शुभनक्षत्रे शुभयोगे शुभकरुण एवं विशेषण विशिष्टायां शुभदेतो అందరూ మమ అనుకోండి. మీ మీ గోత్రాలు, మీ మీ పేర్లు, నామధేయాలు మీ మనసులో అందరూ అనుకోండి. ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ఒకసారి అనండి. మన దేశం స్థైర్య ధైర్య విజయ అభయ ఆయులు ఆరోగ్య ఐశ్వర్య ఇష్ట కామ్య అర్థ ఫల సిద్ధ్యర్థం మాతా పితా భోజన మహం కరిష్యే. మీరు కావాలి పెట్టండి. ఓం సహస్రహీరోయ పరోయ హలో
पुरुषगणीं त्रिपादस्यावृन्दवे त्रिपादोद्भावै पुरुषः पादो स्नेहभवत्पुनः तदा विश्वन्यक्रावदो शासनाय तदाधोत्यरिष्टदः पश्चाद्भूमिमलोभरः यत्पुरुषेण विशाम् देवाय ज्ञावन्मदः वनन्तोऽस्याभिराज्यम् त्रिसप्तसमिदकृतम् तं यज्ञं वरीभोक्षन्नो पुरुषं ज्ञातमग्रः तेन देवादेन्दं साध्यारुषेस्ते तस्मो भागोराजन्यकृतः పిల్లలందరూ మీ జరపండి మీరు తల్లి ఓం ప్రత్యమ్యాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం మదోక్షాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం శ్రీకృష్ణ పరమాత్మనే రెండు చేతుల్లో పూలు పట్టుకొని అమ్మకు నాన్నకు పాదాల మీద ఆ పూలు పోసి మీ అమ్మ పెట్టి ఇప్పుడు ఎవరెవరు దండ పెట్టారో వాళ్ళ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర మీరు లేచి నిలబడండి. ఈ పిల్లలది అలాగే మీకు జాతిని మొక్కలు ఇచ్చారు మీ అమ్మగారి చేతుల్లో పెట్టేసేయండి. జై శ్రీరామ్. అందరూ లేచి మీ తల్లిదండ్రులు నిలబడండి. పూజా కార్యక్రమం అయిపోయిన తల్లిదండ్రులందరూ యథాస్థానంలో వాళ్ళు కూర్చోగలరు. మిగతా వాళ్ళు పైకి రావాల్సిందిగా రాష్ట్ర క్రీడల కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా